ఎవరైనా మాకు పాకిస్తాన్ పాలన కావాలనుకుంటే వెళ్ళిపోండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇది 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 ఈ రకం బ్యాక్ టు ది డిబేట్. చాలా భయంకరమైన ఘటనకు సంబంధించి గంభీరమైన చర్చను మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించింది. నేను ఇందాక చెప్పినట్టుగా దేశానికి సంబంధించింది ఎంత ఇదైందో, హిందువులకు సంబంధించి హిందువులే టార్గెట్గా చేస్తున్న దాడులు ఇవి, ఈ ఉన్మాదులు చేస్తున్న దాడులు. ఈ దిశగా చర్చను మనం చూద్దాం. చర్చలో మనతో విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు ఉన్నారు. అలాగే రిటైర్డ్ సైనికాధికారి కల్నల్ వివి రావు గారు మనతో చర్చలో ఉన్నారు. అండ్ మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కల్నల్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. కల్నల్ రావు గారు, ఈ దాడిని రోజు రోజుకి దాడుల తీవ్రత పెరుగుతోంది. తీవ్రత అనడం కంటే వాళ్ళ స్టైల్ మారుతోంది. నాకు ఇది చూడగానే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసే ఆ స్టైల్ ఆఫ్ ఇది కనిపించింది నాకు. మీరు ఇంకెక్కువ తెలుసు కాబట్టి ఈ నరహంతక ముఠాలు చేస్తున్న దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనిలో మెయిన్ పర్సనాలిటీ మనం ఆలోచించాల్సింది జనరల్ అసీం మునీర్ అని. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మదర్ ఫాదర్ ఇద్దరు మౌల్వీస్ లేకపోతే మద్రసా ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్డ్. తర్వాత ఈయన ఆర్మీలో చేరిన తర్వాత కూడా జనరల్ జియా ఆ టైంలో ఫండమెంటలిజం ఎప్పుడైతే పాకిస్తాన్ లో మొదలు పెడితే ఈయన వన్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్డ్ ఆఫీసర్. దాని తర్వాత ఈయన అల్టిమేట్ ప్రోడక్ట్ కూడా అనుకోవాలి. ఈయన కల్నల్ తర్వాత స్టడీ లీవ్ తీసుకుని ఖురాన్ చదివారు, హఫీజే ఖురాన్ అయ్యారు. దానివల్ల అంటే ఏంటంటే కంప్లీట్ ఖురాన్ చూడకుండా రిసైట్ చేయగలే కెపాసిటీ ఉంది ఆయనకి. మంచిదే, తప్పేం లేదు. కానీ దానివల్ల ఎంత ఫండమెంటలిస్టో ఆయన తెలుస్తుంది మనకి క్లారిటీ తోటి. సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఆగస్ట్లో బంగ్లాదేశ్లో ఉన్న ప్రధానమంత్రిని పడగొట్టి వేరే ఆపద్ధర్మ ప్రధాని లేకపోతే అడ్వైజర్ని కానీ నుంచోబెట్టగలిగారు పాకిస్తాన్ ద్వారా. ఇమ్రాన్ ఖాన్ పడగొట్టా కాదండి, మన భుట్టో కాదు, నేను పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. బంగ్లాదేశ్ షేక్ హసీనా పడగొట్టి యూనస్ ని నిల్చోబెట్టారు. అది ఏంటంటే ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినాయి, స్టూడెంట్స్ ఫ్రంట్ లో ఉండి. ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ దొరికిందో ఇప్పుడు వరకు చూస్తే ఏంటంటే ఎప్పుడైతే మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యాడో ఆయన ఎక్కువ మాట్లాడలేదు దేని గురించి. కేవలం ఇమ్రాన్ ఖాన్ అపోజిషన్ తప్పగానే ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఎప్పుడైతే ఇది అయిందో 6 months 9 months తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. 2 months బ్యాక్ ని ఎప్పుడైతే బలూచిస్తాన్ లో సోకాల్డ్ ఆర్మీ యాంబుష్ అయిందో, ట్రైన్ లో వెళ్తున్న ఆర్మీ యాంబుష్ అయిందో, సివిల్లో దీన్ని ట్రైన్ హైజాక్ అన్నారు. అదే ట్రైన్ హైజాక్ అనుకున్నా అది చాలా సీరియస్ గా దెబ్బతీసింది ఆయన్ని. దానికి డైరెక్ట్ గా ఇండియాను బ్లేమ్ చేశారు ఆయన. దీని తర్వాత లాస్ట్ మంత్ 1 month బ్యాక్ ని, కొన్ని డేస్ బ్యాక్ ని ఆయన వాళ్ళ పాకిస్తాన్ ఎన్ఆర్ఐస్ ఈక్వలెంట్, ఎన్ఆర్పీస్ అనుకోండి, వాళ్ళు పాకిస్తాన్లో లేరు, బయట నుంచి వచ్చి అటెండ్ అయ్యారు మీటింగ్. అందులో అడ్రస్ చేస్తా 2 nation థియరీ, కాశ్మీర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెన్ నెవర్ లివ్ టుగెదర్, ఇటువంటి సిద్ధాంతాలను మళ్ళా పైకి తీసుకొచ్చారు. దాంతో పాటుగానే ఒక పాయింట్ కూడా ఆయన స్ట్రెస్ చేశారు, 1 million